హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే మొన్న ఒక వీడియో పెట్టాను. స్టూడెంట్స్ కామన్ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. అయితే అది జేఎన్టీకే అయినా, జేఎన్టీజీవీ అయినా, జేఎన్టీ అయినా, వేరే యూనివర్సిటీ అయినా కానివ్వండి, జేఎన్టీహెచ్ అయినా కానివ్వండి, స్టూడెంట్స్ వచ్చేసరికి దానికి కింద కామెంట్లు పెట్టి కొన్ని డౌట్లు అడగటం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని పాయింట్లు నేను తయారు చేయడం జరిగిందండి. ఆ డౌట్స్ని బేస్ చేసుకుని ఇవి కనుక మీరు రెక్టిఫై చేసుకుంటే ఈ ఈ పాయింట్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి. సో మీకు ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా బెటర్ వేలో మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. సో అందుట్లో మొత్తం 14 ఉన్నాయి. ముందు ఆ 14 ఏంటో చెప్పి ఒక్కో దాని గురించి చెప్తానమాట. అయితే ముందుగా మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే పాయింట్స్ వైజ్గా ఎగ్జామ్ రాయటం. రెండోది పేజెస్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని రాయటం. మూడోది వచ్చేసరికి ఏంట్రా అంటే అటెంప్ట్కి మార్కులు. నాలుగోది వచ్చేసరికి ఏంట్రా అంటే చాయిస్ రాయొచ్చా, మార్కులు పడతాయా. ఐదోది వచ్చేసరికి ఏంటంటే ఏదైనా 2 సార్లు రిపీట్ చేయొచ్చా ఆన్సరు. ఆరోది వచ్చేసరికి ఏంటంటే డేటా ఇన్కరెక్ట్గా ఇస్తే క్వశ్చన్ తప్పిచ్చినప్పుడు మార్కులు పడతాయా, అప్పుడు ఏం చేయాలి. ఏడోది వచ్చేసరికి ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మార్కులు పడతాయా. ఎనిమిదోది వచ్చేసరికి ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్కి ఎన్ని లైన్స్ రాయాలి, 12 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని లైన్స్ రాయాలి, తర్వాత ఏం చేయాలి దానికి. తొమ్మిదోది వచ్చేసరికి ఏంటంటే స్కెచ్ పెన్స్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేస్తే ఎలా. పదోది వచ్చేసరికి ఏంటంటే సో డెరివేషన్ ప్రాబ్లమ్స్లో డైరెక్ట్ స్టెప్స్ వేయొచ్చా. 11దోది వచ్చేసరికి ఏంటంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఫిల్ చేయొచ్చా ఎగ్జామ్. 12దోది వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ రాసి మధ్యలో సోది రాయొచ్చా. ఇక 13దోది వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రామింగ్ ఇచ్చినప్పుడు దేని హైలైట్ చేయాలి. 14దోది వచ్చేసరికి ఏంటంటే డయాగ్రామ్ పూర్తిగా తెలియనప్పుడు ఏం చేయాలి. సో ఈ 14 పాయింట్లు స్టూడెంట్స్ డౌట్సే. వీటిని గనక మీరు గనక నేను చెప్పినట్టు గనక ఫాలో అయినట్టయితే మీకు పాస్ అవటం కాదండి, ఎక్కువ పాయింట్లు కూడా, ఎక్కువ మార్కులు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ముందుగా మనం మాట్లాడితే ఫస్ట్ది చూద్దాం. ఏంటంటే పాయింట్స్ వైజ్గా. సో చాలామంది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినప్పుడు పారాగ్రాఫ్లు రాస్తున్నారు. విడగొట్టి సింగిల్ పారాగ్రాఫ్ లాగా కాకుండా నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కింద రాయమని నేను చెప్పడం జరిగింది. అయితే కొంతమంది అడిగారు, సార్ నేను పాయింట్స్ వైజ్గా రాసుకుంటాను, ఎగ్జాము కుదురుతుందా. సో పాయింట్స్ వైజ్గా రాయొచ్చు. ఎలా, ఒక లైన్ ఉంది అదొక పాయింట్, ఇంకో లైన్ ఉంది ఇంకో పాయింట్. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్ అని పెడతారు, కొంతమంది ఏమో యారో మార్క్ ఇస్తారు, కొంతమంది నెంబరింగ్ ఇస్తారు. నెంబరింగ్ మాత్రం ఇవ్వద్దు. నెంబరింగ్ ఇవ్వద్దు, క్వశ్చన్ నెంబర్ కింద పడిపోతుంది. ఆ రెండు కలిసిపోయినాయి అంటే ఫస్ట్ క్వశ్చన్ రాశారనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ రాస్తే మళ్ళీ ఎక్కడ వేరే చోట రిపీట్ అయితే దానికి పడుతుంది, తప్పు అయిపోతుంది. స్టార్ మార్క్ అనివ్వండి, యారో మార్క్ అనివ్వండి, కానీ పాయింట్స్ వైజ్గా మంచిదే. మీరు అందుట్లో కూడా అండర్లైన్ చేస్తారు కొన్ని కీ పాయింట్స్ ఆ లైన్లో. కాకపోతే తప్పు పాయింట్ కనుక రాశారనుకోండి ఈజీగా దొరికిపోతారు. మీరు పక్కాగా రాయగలిగితే అది కరెక్టు అనుకుంటే పాయింట్స్ వైజ్ రాస్తే 12 మార్కులు ఉంటే 12 మార్కులు పడతాయి, 16 మార్కులు ఉంటే 16 మార్కులు పడతాయి. ఐ తప్పు రాస్తే మాత్రం ఈజీగా దొరికిపోతారు. ఇదొకటి ఫస్ట్ పాయింట్ క్లియర్. ఇక రెండో పాయింట్ వచ్చేసరికి అంటే ఎన్ని పేజెస్ రాయాలి. వన్ ఆఫ్ ది స్టూడెంట్ పెట్టాడు, నేను 16 పేజెస్ రాశానండి, సరిపోతుందా. 16 పేజెస్ రాస్తే సరిపోతుందా. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు 16 పేజీలు రాశారా, 12 పేజీలు రాశారా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీఎల్డి లాంటి సబ్జెక్టు ఉంది, అది వచ్చేసరికి ఎక్కువ పేజీలు కన్జ్యూమ్ చేస్తుంది మీరు కరెక్ట్గా రాసినా ఎలా రాసినా. మ్యాథమెటిక్స్ M1 M2 M3 M4, సో ఇవి కూడా ఎక్కువ పేజీలు కన్జ్యూమ్ చేస్తాయి. మరి మెఫా ఇలాంటివి, ఎంఎస్ ఇలాంటివి కూడా ఎక్కువ పేజెస్ కన్జ్యూమ్ చేస్తాయి. కానీ కొన్ని ఉంటాయి చిన్న చిన్న వాటితో పోయేది. సో అలాంటివి ఏంటంటే ఎక్కువ పేజీలు కన్జ్యూమ్ అవ్వవు. ఇంగ్లీష్ కానీ లేకపోతే కెమిస్ట్రీ లాంటివి కానీ ఎక్కువ పేజీలు కన్జ్యూమ్ చేయవు, కానీ మీరు 12-16 పేజీలు రాస్తారు. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ద
కంటెంట్ యూ present in the examination doesn't depend upon the number of pages. The content you represent in the examination depends upon the correctness or accuracy of the answer you are going to present. అంటే మీరు ఎంత కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే అంత మార్కులు, అన్ని మార్కులు వస్తాయి. అంతేగాని ఇప్పుడు పేజెస్ నింపటం ఏముందండి, బాహుబలి స్టోరీ రాసినా కూడా పేజెస్ నింపొచ్చు, బుక్లెట్ సరిపోతుంది. కొంతమంది ఏంటంటే అది అపోహ అంతే. వాడు పాస్ అయ్యాడంటే అది అదృష్టం. ఎక్కడో నూటికో కోటికో ఒకళ్ళు బద్దకస్తులు ఉంటారు, అది చూసుకోకుండా ఉంటారు. కానీ మ్యాక్సిమం వాళ్ళ రోజునైతే జరగట్లా. ఒక JNTUK కింద కొంచెం మంది ఫ్యాకల్టీ చేస్తున్నారు తప్ప JNTUA కానీ, JNTUGV కానీ, JNTUH కానీ చాలా టఫ్గా ఉంది పేపర్ వాల్యుయేషన్. ఇవన్నీ పట్టించుకుంటున్నారు. సో మీరు 16 పేజెస్ రాసినా ఏది రాసినా కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మూడోది వచ్చేసరికి ఏంట్రా అంటే అటెంప్ట్ చేస్తే మార్కులు ఇస్తారు. నేను ఎప్పుడూ చెప్తా ఉన్నాను, అటెంప్ట్ చేస్తే ఇదివరకు వచ్చేసరికి 1-2 మార్కులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మీరు తప్పు అయినా కరెక్ట్ అయినా, అది థియరీ క్వశ్చన్ అయినా, ప్రాబ్లమెటిక్ అయినా, ప్రోగ్రామెటిక్ అయినా, డేటా రిప్రజెంట్ చేసినంత మాత్రాన వేయట్లేదు. అది తప్పు అయినా కానివ్వండి, చివరి వరకు తీసుకెళ్ళి వదిలేస్తే మొత్తం రాసినందుకు మీకు మార్కులు అక్కడ వేయటం అయితే అటెంప్ట్ కింద కాకపోయినా దాన్ని రాసినందుకు వేస్తున్నారు. జస్ట్ అది చివరిలో ఏం చేస్తున్నారంటే కొంతమంది టైం సరిపోక డేటా వేసేసి ఖాళీ ప్లేస్ వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయి ఇలా చేస్తున్నారు. ఇలా చేస్తే వేయట్లేదండి మార్కులు. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నా, దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే ఇన్ టుడేస్ సినారియో ఆఫ్ పేపర్ వాల్యుయేషన్. సో ఇది. ఇక నాలుగోది వచ్చేసరికి ఏంటంటే చాయిస్ క్వశ్చన్స్ రాయొచ్చు, దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది. అసలు క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ మొత్తం రాసినా కూడా మీకు ఏం అబ్జెక్షన్ ఉండదు, ప్రాబ్లమే లేదు. ఓకేనా? అన్నిటికీ మార్కులు కన్సిడర్ చేసి బయట బాక్సులు ఉంటాయి. మీరు గమనించినట్టయితే బుక్లెట్ బయట బాక్సులు ఉంటాయి కదా, ఆ బుక్లెట్ బయట బాక్సులు ఏవైతే ఉన్నాయో వాటి లోపల అన్నీ ఫిల్ అయిపోతాయి. మీరు రాసిన చాయిస్ కానీ నాన్ చాయిస్ కానీ అన్నీ పెడతాయి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అందుట్లో వచ్చిన బెస్ట్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 క్వశ్చన్స్ రాయాలి, నువ్వు 8 క్వశ్చన్స్ రాసావు. అయితే ఈ 5 క్వశ్చన్స్ ఫస్ట్ రాసిన దాంట్లో మూడింటికి ఈ చివరి రాసిన మూడింటికంటే తక్కువ వచ్చినాయి. అయితే ఈ చివరి రాసిన మూడింటి మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇవి 2 కరెక్ట్ ఎక్కువ వచ్చినాయి. అవి ఈ 8లో బెస్ట్ మార్కులు ఏ క్వశ్చన్కి అయితే ఎక్కువ మార్కులు అయితే వచ్చినాయో అవే బెస్ట్ 5 కన్సిడర్ చేసి బయట వేయటం అయితే జరుగుతుందన్నమాట. సో దాని గురించి మీకు డోకా లేదు. ఇది అడ్వాంటేజ్. ఒక రకంగా ఏంటంటే ఒకటి తప్పైనా ఇంకోటి కరెక్ట్ అవుతుంది, ఒకదానికి తక్కువ వచ్చినా ఇంకో దానికి ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రిపీటింగ్, 2 times రిపీట్. ఇప్పుడు ఇందాక చెప్పింది చాయిస్, అది వేరు. చాయిస్ అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఇచ్చిన మొత్తం ఆన్సర్స్ రాసేయటం. కానీ నేను ఇందాక చెప్పాను మొత్తం ఫిల్ అయిపోతుంది బయట. కానీ ఇప్పుడు ఒక 5వ క్వశ్చన్ ఉంది, అది మీరు 2 సార్లు రాశారు. ఫస్ట్ సారి రాసినప్పుడు మీకు తప్పు అనిపించింది, రెండోసారి రాసినప్పుడు కరెక్ట్ అనిపించింది. అయితే 2 సార్లు మార్కులు వేస్తారంటే వేయరు. ఫస్ట్ సారి వేసింది బయట వేసుకుంటాడు, రెండోసారి చూసి కొంతమంది ఎక్కువ శాతం వచ్చేసరికి ఏది ఎక్కువ మార్కులు వచ్చినాయో దాన్ని మార్చేస్తారు. కానీ జనరల్గా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏదైతే నువ్వు రాసావో దాన్ని మాత్రమే అక్కడ వేయటం అయితే జరుగుతుంది. ఇది రిస్క్ తీసుకోవాల్సింది. అయితే ఇది రిస్క్ తీసుకోవడమే ఇది. ఎందుకంటే మరి 2 సార్లు రాయొచ్చు అంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు తప్పు ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం రాసిన తప్పు అనుకోండి, కొట్టేసుకోండి. స్ట్రైక్ ఆఫ్ బై మీరు రాసేసి రిటర్న్ ఇన్ సో అండ్ సో పేజ్ అని, టర్న్ ఓవర్ టు దట్ పేజ్ అని కింద మీరు రాసేసి మీ సంతకం పెట్టారనుకోండి, ఆ పేజ్కి వెళ్ళి ఆ క్వశ్చన్ వాల్యుయేషన్ అయితే చేస్తారనమాట. అదే ఫస్ట్ క్వశ్చనే అదనుకోండి, ఫస్ట్ క్వశ్చనే అదైతే కొట్టేమాకండి అలా. ఓకేనా? వదిలేసింది దేవుడి మీద భారం పెట్టేసి. ఓకేనా? ఇక 6th పాయింట్ వచ్చేసరికి డేటా ఇన్కరెక్ట్ ఇన్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ తప్పిచ్చాడు అనుకోండి, అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు అటెంప్ట్ చేసినందుకు మార్కులు ఇస్తారా అంటే. సో జనరల్గా ఏంటంటే ఇంజనీరింగ్లో ఎలా ఉంటుందంటే మీకు చాయిస్లు ఉంటాయి కదా, సో మీకు చాయిస్లు ఉంటాయి కాబట్టి ఆ చాయిస్లోది రాసుకోమని చెప్పేసి అడుగుతారు. సో చాయిస్లో రాసుకోవచ్చు కదా, ఇది తప్పైన అని చెప్పేసి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ డేటా తప్పించిన క్వశ్చన్ ఏదైతే ఉందో మ్యాథ్స్ కానీ ఏదైనా కానివ్వండి, వాటిని ఏం చేస్తారు వీళ్ళు అందుట్లో వచ్చేసరికి రాసేసి మొత్తం అటెంప్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు అట్లా ఫుల్గా రాసేసి ఇచ్చేస్తే మార్కులు అయితే ఫుల్గా పడతాయండి.
చెప్పరు అసలు సాధారణంగా అయితే చెప్పరు ఇలా మార్కులు వేయమని చెప్పేసి క్వశ్చన్స్ మోడిఫికేషన్ ఇవన్నీ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇది 6థది. ఇక 7థది వచ్చేసరికి ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్. సో జనరల్గా ఇంజనీరింగ్లో అందరూ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. నేను చదివిన దాంట్లో రాలేదు అవుట్ ఆఫ్ సిలబస్. అది కాదు, ఇంజనీరింగ్ అనేది ఒక మహా సముద్రం, అంటే ఓషియన్. ఇట్స్ ఎ బిగ్ ఓషియన్. సో a question can be given from that ocean from anywhere, because you are having choice. Out of 8 you need to write only 5 questions. So in that way of thinking, they will be giving the question from the ocean. సో అవుట్ ఆఫ్ అనేది ఉండదు. అవుట్ ఆఫ్ అని మీకు ఎలా కన్ఫర్మ్ అవుతుందంటే, ఒకవేళ ఈ సబ్జెక్ట్లోది కాకుండా మ్యాథ్స్ సబ్జెక్ట్లో తీసుకొచ్చేసేసి BEEE దాంట్లోనో, మ్యాథ్స్ సబ్జెక్టులు తీసుకొచ్చేసి STLD దాంట్లోనో, మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకొచ్చి జావా ప్రోగ్రామింగ్ దాంట్లోనో ఇచ్చారనుకోండి, దట్ ఈస్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆర్ అవుట్ ఆఫ్ సిలబస్ అవుతుంది. బట్ విత్ ఇన్ ది సబ్జెక్ట్, ఇఫ్ దే గివ్ ఎనీ క్వశ్చన్, దట్ ఈస్ విత్ ఇన్ ది సిలబస్ ఓన్లీ, బికాస్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ లైక్ డిప్లొమా. సో అలా మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు, అలా కన్ఫర్మ్ అవ్వద్దు. ఇక 8th క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, సింగిల్ 1 మార్క్ క్వశ్చన్స్కి ఎన్ని లైన్స్ రాయాలి, 2 మార్క్స్కి ఎన్ని రాయాలి, 12 మార్క్స్కి ఎన్ని రాయాలి. నాకు తెలిసి 1 మార్కుకి మీరు 3 లైన్లు కరెక్ట్గా రాస్తే సరిపోతుందండి. మళ్ళీ అదే 12 మార్క్స్ అనుకోండి, 12 into 3 36 లైన్స్ ఇస్ మోర్ దాన్ ఇనఫ్ ఇఫ్ ఇట్ ఈస్ అక్యురేట్ ఆన్సర్. సో అందుట్లో కీ పాయింట్స్ మీరు అండర్లైన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది 8థది. ఇక 9థది వచ్చేసరికి ఏంటంటే, స్కెచ్ పెన్స్ యూజ్ చేయొచ్చా? స్కెచ్ పెన్స్ యూజ్ చేయొచ్చు. కాకపోతే మీరు అండర్లైన్ చేస్తారుగా హెడ్డింగ్స్ కానీ కీ పాయింట్స్ కానీ చేసినప్పుడు, అయితే జనరల్గా చాలామంది ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చివరి అర్ధగంట డెకరేషన్ పెట్టుకుంటారు. సో ఎప్పటికప్పుడు రాసుకుంటే ఈ ప్రాబ్లం తెలిసిపోద్ది, కానీ చివరిలో అర్ధగంట పెట్టుకుంటారు కూడా, మొత్తం రాసేస్తారు కదా. రాసేసిన తర్వాత ఈ హైలైట్ చేస్తుంటారు కదా, అండర్లైన్ కీవర్డ్ ఇవన్నీ చేస్తుంటే వెనక పక్క మీరు రాసిన దాని మీద షేడింగ్ పడిపోయి ఆ లెటర్స్ కనపడవు. అది కరెక్ట్ లైన్ అనుకోండి, దిద్దేవాడికి పెద్ద ప్రాబ్లం అవుతుంది, అది మీకు మార్కులు పడవు. అలాంటి స్కెచ్ పెన్స్ కాకుండా మామూలు ఏమన్నా పెన్సిల్స్ లాంటివి షేడింగ్ పడనవి ఏమన్నా ఉంటే వాడుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఓకేనా? సో నెక్స్ట్ 10థది వచ్చేసరికి ఏంటంటే, డెరివేషన్లో కానీ ప్రాబ్లమ్స్లో డైరెక్ట్ స్టెప్స్ వేయచ్చు. జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ బద్ధకంగా అలవాటు క్యాలిక్యులేటర్లు వచ్చిన తర్వాత ఈ మ్యాథమెటిక్స్ లాంటి డెరివేషన్స్ లేదా ప్రాబ్లమ్స్ డైరెక్ట్ స్టెప్ వేసేస్తున్నారు. x+y = 1, y కనుక్కోమంటే y = 1 - x అని వేస్తే ఇట్స్ ఏ స్టెప్. బట్ x² + 2xy x² + 2x + 1 = 0కి రూట్స్ కనుక్కోమంటే డైరెక్ట్ x = this one, x = this one అని x1 x2 వేసేస్తున్నారు. అలా వేయకూడదు. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డిరైవ్ చేసేస్తేనే, అది ప్రాబ్లం అయినా కానివ్వండి, డెరివేషన్ అయినా కానివ్వండి, ప్రోగ్రామ్ అయినా కానివ్వండి, స్టెప్ బై స్టెప్ మిస్ కాకుండా అల్గారిథం ఎలా ఉంటుందో అలా. ఇప్పుడు టీ పెట్టేటప్పుడు మీరు ఫస్ట్ మంచి నీళ్ళు పోస్తారు, ఆ తర్వాత షుగర్ వేస్తారు, తర్వాత టీ పొడి వేస్తారు, సో ఆ తర్వాత స్టవ్ వెలిగిస్తారు. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్ అందుట్లో మీకు చూపించగలగాల. బికాస్ ద ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఫర్ యూ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్, నాట్ టు నో దట్ వాల్యుయేటర్ దట్ ఐ నో ఎవ్రీథింగ్. అంటే నీకు వచ్చని నీకు తెలియటానికి కాదు, వీడికి వచ్చు అని చెప్పేసి పేపర్ వాల్యుయేషన్ చేసేవాడికి తెలియాలన్నమాట. ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 11th వచ్చేసరికి సైడ్ హెడ్డింగ్స్. సో సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి సుత్తి కొట్టచ్చా అంటే, ఇప్పుడు మెఫా, ఎంఎస్ అండ్ మేనేజ్మెంట్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటివి చాలా ఉంటాయి, సిఓ అని. ఈ సైడ్ హెడ్డింగ్స్ పెట్టినట్టు మాత్రాన సైడ్ హెడ్డింగ్కి మార్కులు ఏమి ఇవ్వరండి. సైడ్ హెడ్డింగ్స్ పెట్టి 2-3 లైన్ అయినా కరెక్ట్గా అందుట్లో రాయాలి. ఒకవేళ 2-3 లైన్ ఉంటే ఒక లైన్ అయినా కరెక్ట్గా రాయాలి. మెయిన్ థీమ్ అందుట్లో కనపడాలి. ఆ తర్వాత దానికి రిలేటెడ్గా రాయాలి. అంతేగాని సైడ్ హెడ్డింగ్స్ పెట్టిన సంవత్సరాన్ని వాళ్ళ రోజున వేయట్లేదు. ఒకవేళ సైడ్ హెడ్డింగ్ కరెక్ట్ అయితే ఒక 60 వరకు 1 మార్క్ వేస్తారు, 6 మార్కులు క్లియర్లు కానీ 1 మార్క్ వేస్తారు నాకు తెలిసి, అంతే. అంతకుమించి అయితే ఏం ఉండదు. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 12థది ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ రాసి మధ్యలో అంతా సినిమా స్టోరీ రాస్తే ఆ రోజులు ఎప్పుడో పోయి. సో ఇంజనీరింగ్లో వచ్చేసరికి ప్రతి ఒక్కరు వాళ్ళ కళ్ళజోడు పెట్టుకొని మరీ ఎత్తుతున్నారు, భూతత్వం పెట్టుకొని మరీ ఎత్తుతున్నారు పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు. నేను ఫస్ట్ లైన్ చివరి లైన్ రాస్తా అంటే వాడు ఫస్ట్ లైన్ చివరి లైన్ చూడకుండా మధ్యలోనే చూస్తున్నారు. నువ్వు ఎట్లా ఫాలో అయ్యావో నీ కరెక్షన్ చేసే పేపర్ వాల్యుయేషన్ చేసే సారు మేడం కూడా అదే ఫాలో ఇచ్చారు. కాబట్టి నేను తప్పు చేయొచ్చు, కానీ అవతలోడు తప్పు చేయకూడదు.
ఇదే భావన అందరిలో ఉంది కాబట్టి సో ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ తప్ప మధ్యలోదే ఎత్తుతున్నారు. ఏం రాస్తారా వీడు, ఫన్నీ కామెంట్స్ ఏమి దొరుకుతాయా అని ఎంజాయ్ చేస్తారు, మార్కులు ఇవ్వరు. సో దట్స్ నాట్ రైట్. సో రాసేది ఏదైనా ఎక్కడో ఒక చోట అలాంటివి ఎక్కించుకోండి, కానీ మొత్తం కూడా మ్యాక్సిమం కంటెంట్ కనపడాలి, అక్కడ టెక్నికల్ లాంగ్వేజే కనపడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక 13th వచ్చేసరికి ప్రోగ్రామ్లో మనం హైలైట్ చేయాల్సింది ఏంటి? ప్రోగ్రామింగ్లో వచ్చేసరికి మీరు హైలైట్ చేయాల్సింది ఫస్ట్ డేటా రిప్రజెంటేషన్ బాక్స్, ఇనిషియలైజేషన్ అంటారు, ఇనిషియలైజేషన్. ఆ తర్వాత లాజిక్ బాక్స్, చివరికి ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ బాక్స్ విత్ రిజల్ట్ కూడా బ్లాక్ కొట్టేసి బాక్స్ కొట్టి ఎలెక్ట్ చేయాలి. అప్పుడు మీకు మార్కులు అనేవి పడతాయి అన్నమాట. ఇక లాస్ట్ది 14th పాయింట్ వచ్చేసరికి ఏంటంటే డయాగ్రామ్స్. సో సార్ నాకు డయాగ్రామ్స్ సగమే గుర్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మెజర్మెంట్స్ ఉంది, మెజర్మెంట్లో సగం డయాగ్రామ్ గుర్తుందండి, బాడీ పార్ట్స్ కూడా సగం గుర్తున్నాయంటే మిగతా సగం మీకు గుర్తున్నది వేసేసి ప్రాబ్లం ఉండదు. కాకపోతే పార్ట్లు మాత్రం నీకు గుర్తున్నాయి మాత్రమే ఇండికేట్ చేయి, మిగతా ఇండికేట్ చేసామనుకో ఇంతే. ఎందుకంటే డయాగ్రామ్స్ అంత ఇదిగా పట్టించుకోరు, కాకపోతే కింద భాగం ఎక్కువ చూస్తారు పై భాగం కన్నా కూడా. ఇప్పుడు కూడా డయాగ్రామ్స్లో వాల్యుయేషన్ చేసేవాళ్ళు. ఓకేనా? సో మెజర్మెంట్స్ అలాంటివి అంతే. సో నేను ఒకసారి ఇన్స్ట్రుమెంటేషను ఏమైంది, సగం డయాగ్రామే గుర్తుంది, ఆ తర్వాత ఏం చేసాను దాన్ని రూమ్ పెట్టేసి ఇవి చేశాను, నా మార్కులు పడినాయి, నో ప్రాబ్లం. సో అప్పుడే అట్లా జరిగిందంటే ఇప్పుడు ఇంకా ఈజీగా జరుగుతుంది. సో దీస్ ఆర్ ది 14 పాయింట్స్ విచ్ గివ్స్ యూ సక్సెస్ టు రైట్ ఎగ్జామ్స్ ఇన్ బెటర్ వే, వెదర్ ఇట్ ఈస్ JNTK, JNTA, JNTGV ఆర్ JNTH. ఓకే, సో ఇవి ఫాలో అయినట్టయితే మీకు తిరుగు ఉండదు. జాగ్రత్తగా వీడియో చూసి జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఉన్నాయి, కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి మీకు ఏంటంటే మీరు చేసే మిస్టేక్స్ అవి కూడా ఈ వీడియో చేస్తాను. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, కొంచెం లైక్లు చేయండి, కొంచెం దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి అండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా, ఎందుకంటే నేను ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.